పెన్ని గారు, ఈ మాల వేయండి. నిన్ను నూరేళ్లు చల్లగా వర్తిల్లమని దీవించిన దాన్ని నేను. దాని ఫోటోకి దండ వేయటానికి నాకు చేతులు రావటం లేదు సావిత్రి. నేను వేయలేను. నా వల్ల కాదు. అమ్మా హంస, స్వర్ణ మేలు కోరుకున్న దానివి నువ్వు. నీ చేతుల మీదుగా తనకు ఆ దండయ్యమ్మా. నేను అవునమ్మా. అందరూ నిన్ను వెయ్యమంటున్నారుగా, వెయ్యి. అది కాదు, నేను అది అనుమానించింది, నింద వేసింది అని అన్నావుగా. వేసి దండం పెట్టుకో. కనీసం దాని ఆత్మైనా తృప్తి చెందుతుంది. అందరం దానికన్నా పెద్దవాళ్ళమే. దండ వేయడానికి మనసు రావడం లేదు. నువ్వెయ్యమ్మా. దండ వేయమంటే కింద పడేస్తున్నావు, దిక్కులు చూస్తున్నావు. వెయ్యి, ఆనందంగా వెయ్యి. నీ కోరిక అదేగా. అదుండగానే దాని స్థానాన్ని కోరుకున్న దానివి. ఇప్పుడు అది పోయిందిగా. దాని ఫోటోకి దండ వేయడానికి నీకు మనసు రావడం లేదా? నీ కోరిక నెరవేరిందిగా. వెయ్యి, వెయ్యవే. సీత, నీకు దీని మనస్తత్వం ఏంటో తెలియదు రఘు. నువ్వెయ్యవే. సీతక్క, షట్ అప్. అక్క చక్క అన్నావంటే పళ్ళు రాలుతాయి. అది బతికుండగా దాన్ని వేధించుకుని తిన్నావు కదే. నిందలేసి దాన్ని సాకేత్ ముందు దోషిలా నిలబెట్టావు కదా. ఇప్పుడు సంతోషమేగా. కానివ్వు, మాల వేసి సంబరాలు చేసుకో. సీత, నువ్వు నోరు మూసుకో ముసల్దానా. కాళ్ల కింద తొక్క వేసిందని, బొప్పాయి రసాలిచ్చి నా కడుపు పోగొట్టడానికి చూసిందని ఎవరు రచ్చ చేశారో
అంతా మర్చిపోయారా? దానికే పాపం తెలియదని నాకు తెలుసు. కానీ నా మాట అప్పుడు వీళ్ళెవరూ వినలేదు. దాని వేదన రోదన ఎవరూ పట్టించుకోలేదు. ఏ హంస, బాబునివ్వగానే చంకనెత్తుకున్నావు. లగేజ్ సర్దుకొని సాకేత్ గదికి మకం మార్చుదామని చూసావు. అది అరిచి గోల చేసి సత్యదేవత ప్రమాణానికి సిద్ధపడింది నీ మూలంగానేగా. నిజం నిరూపించుకోలేక కొండ మీద నుంచి దూకి చనిపోయిందని అన్నదానివి. వెయ్యవే, వెయ్యి. దండేసి దాని స్థానం నీకు పదిలంగా కావాలని మొక్కుకోవే రాక్షసి. సీత, వద్దమ్మా, నువ్వు ఆవేశపడద్దు. ఇది ఆవేశం కాదమ్మమ్మ గారు, ఆక్రందన. దాని బతుకు కోసం నేనెంత ఆరాటపడ్డానో. ఇది ఇది సర్వనాశనం చేసింది స్వర్ణ జీవితాన్ని. దీని మనసులో ఉన్న విషపు వాంఛలు మీకు తెలియవమ్మమ్మ గారు. దీని దుర్మార్గపు ఆలోచనలు మీకెవరికి తెలియవు. అమ్మ సీత, ఇది మనిషి కాదు నాన్న, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నా చెల్లెలి ప్రాణాలని హరించిన పాపాత్మురాలు. దాన్ని మనకి దూరం చేసిన దెయ్యం. నటన, వంచన, దగ అన్ని దీని నైజం నాన్న. దీని వెనకాల ఆ ముసల్ది సీత, ఏయ్, ఏం చేస్తావు? ఎక్కువ మాట్లాడమంటే గొంతు నొలివి చంపేస్తాను. మా స్వర్ణ జీవితం నాశనం కావడానికి మొదట శనిలా పట్టింది నువ్వు. ఆ తర్వాత రాహుల ఇది దాపరించింది. పగతో నువ్వు, పాడు కోరికతో ఈ దరిద్రపది. నీ సావాసంతో అది గుణం తప్పింది, గత తప్పి ప్రవర్తించింది. దీని రాక దాని ప్రాణాలు తీసింది. మీ పాపాల చిట్ట ఒక్కొక్కటే ఒక్కో గ్రంథం అవుతుంది. నా చెల్లెలి మరణాన్ని మీరిద్దరూ పండగ చేసుకుంటున్నారు కదూ. దాని ఊసరు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. దాని శవం మీద ఒట్టేశాను. మీ అంత చూడందే నేను వదలను. నిన్ను వదలను. సీత వదులు. నిన్ను వదలను. దాని శవానికి అపవాదు మోపుతారే. నిజం నిరూపించుకోలేక తనువు చాలించింది అంటారే మీరు. మీ పాపం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పోదు. అసలు మిమ్మల్ని ఇలా వదిలేయడం చాలా పాపం. ఓసై హంస, నిన్ను బ్రతకనివ్వనే, నిన్ను చంపేస్తాను. సీత, దాని గదిలోకి తీసుకెళ్ళండి రా. స్వర్ణ లేని విషయం అది తట్టుకోలేకపోతుంది. అమ్మాయి, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. స్పృహ వచ్చాక కబుర్ చేయి. తీసుకెళ్ళు. రఘురాం, జాగ్రత్త. రఘురాం, నువ్వు సాకేత్ ఇక్కడే ఉండాలి. సావిత్రి, నువ్వు కూడా ఈ కార్యక్రమం చెయ్యాలి. హంస, నువ్వు దాన్ని తీసుకెళ్ళు.
హంస 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 ఏంటమ్మా ఏమైంది అలా అరిచేవేంటి? ఏం లేదు ఏం లేదు. సరే సరే నువ్వు వెళ్ళమ్మా. అది లేచి నిన్ను చూసిందంటే మళ్ళీ ఆవేశపడచ్చు. వెళ్ళు, నేనుంటానులే. ఆ, స్వర్ణ, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. నాకు చాలా నచ్చిన కలర్ బావా. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. బాగుంది. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. నీ మార్పు నేను అర్థం చేసుకున్నాను స్వర్ణ, కానీ ఇంకా ఇంకా మారాలి. మళ్ళీ జీవితంలో అలా ప్రవర్తించకూడదని, మన మధ్య పొరపచ్చాలనేవి రాకూడదని కాస్త నేను మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నువ్వు నాకు ఇంత అన్యాయం చేసి వెళతావని నా జీవితంలోంచి వెళ్ళిపోతావని అస్సలు ఊహించలేదు. ఎందుకే నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు స్వర్ణ? స్వర్ణ, ఇక ఈ జీవితాన్ని నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తా. నీకోసం నేను తపన పడుతుంటే నువ్వు ఆ పోయిందాన్ని తలుచుకుంటూ దాని జ్ఞాపకాల్లో బతికేస్తావా? మరి నా బతికేం కావాలి? అది మట్టిలో కలిసిపోయినా ఇంకా నువ్వు దాన్ని మదిలో పెట్టుకుంటావా? ఊరుకోను, దాన్నక్కడ లేకుండా చేస్తా. నువ్వు దూరమైతే సాకేత్ నాకు దగ్గరవుతాడనుకున్నా. నీ బట్టలు వస్తువులు తలుచుకుని కుమిలిపోతున్నాడు. ఇలా అయితే నాతో చేయి కలిపేదెప్పుడు? మిగలొద్దు. నీతో పాటే అన్నీ కనుమరుగైపోవాలి. అసలు నిన్ను తలుచుకునే అవకాశమే రాకుండా అన్ని బూడిద చేస్తా.
కానే కాదు, దాని తాలూకు అన్ని దానిలా కాలిపోవలసిందే. కాలమే సాకేత్ నీ జ్ఞాపకాలన్నీ మరిచిపోయేలా చేయాలి. సాకేత్ నన్నే తలవాలి. నా స్నేహం, నా సావాసం మాత్రమే సాకేత్ కోరాలి. సాకేత్ శవదహనం చేశాడు. నేను స్వర్ణ స్మృతికి దహనం చేశాను. శాశ్వతంగా సాకేత్కి మళ్ళీ నువ్వు గుర్తుకు రాకుండా, నీ జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా, తలపులోకి రాకుండా చేసొచ్చాను. ఇదేంటి, నా డ్రెస్సులోని ఏమైపోయాయి? ఇదేంటి, స్వర్ణ డ్రెస్సులన్నీ ఎక్కడున్నాయి?